నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ఇంటర్మీడియట్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన రౌడీ షీటర్ వినయ్ పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు 2వ పట్టణానికి చెందిన బాధితురాలు విద్యార్థిని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతోంది. అయితే గూడూరు 1వ పట్టణానికి చెందిన రౌడీ షీటర్ వినయ్ ఆ విద్యార్థిని గత 3 సంవత్సరాలుగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో 2 సంవత్సరాల క్రితం అతనికి ఆ విద్యార్థిని తల్లిదండ్రులు మరియు పోలీసుల ద్వారా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అకస్మాత్తుగా బుధవారం వినయ్ ఆటో తీసుకుని వచ్చి ఆ విద్యార్థిని కత్తితో బెదిరించి ఆటోలో ఎక్కించుకుని గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో నిర్జీవ ప్రాంతంలో అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో అవమాన భారంతో ఆ విద్యార్థిని ఇంటిలో అందుబాటులో ఉన్న హైజర్ అనే క్లీనర్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లి అత్యవసర చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి చర్యకు పాల్పడిన వినయ్పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు గూడూరు పట్టణ పరిధిలో తిరుపతి జిల్లాలో ఒక అత్యాచారం గురించి ఒక ప్రైవేట్ కాలేజీ యువతకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక పాప వెళ్తుంది. అక్కడికి ఒక రౌడీ షీటర్ అనేవాడు గూడూరు పట్టణ పరిధిలోని 1 టౌన్ పరిధిలోని గుంజుపల్లి వినయ్ కుమార్ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని ముందు రాముంటాడు, ఆటోలో వెళ్తాడు. అమ్మ చెప్పే పరిణామంలో ఆటోలో వెళ్ళి అక్కడ రాముంటే రాదు, లేకపోతే నేను ప్రేమిస్తున్నాను చెప్తే అంతకుముందు వార్నింగ్ ఇవ్వడం జరిగింది 2 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ వార్నింగ్ ఇస్తే అప్పటి నుంచి లేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఆడు కాలేజీ వద్దకు వెళ్ళి అమ్మాయిని బలవంతంగా ఎక్కించుకోవడం, ఆటోలో ఎక్కించుకొని లేకపోతే మీ వాళ్ళని బెదిరిస్తానికి చంపేస్తానికి బెదిరించడం జరిగిందని చెప్పి అమ్మాయి చూస్తుంది. తర్వాత అదే గూడూరు 2 టౌన్ పరిధిలో గాంధీనగర్ పరిధిలో నిర్మానుష్యంగా ఉన్న కొన్ని ఇళ్ళు వదిలేసిన ఇళ్ళు ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. కొద్దిసేపు అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడు, బతిమలాడాడు, బెదిరించాడు. ఇది జరిగి లాస్ట్కి అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పకుండా లైజాల్ అంటే మన క్లీన్ చేసుకుంటాం కదా, ఫ్లోర్ క్లీన్ చేసుకునే కానీ ఇంట్లో తాగడం జరిగింది భయంతో. తర్వాత దాన్ని వామిటింగ్ వస్తుంటే అప్పుడు తల్లిదండ్రులు అడిగితే అప్పుడు చెప్తుంది జరిగిందని. దాని మీద ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన వినయ్ కుమార్ మీద కేసు రిజిస్టర్ జరిగింది. అతనికి కూడా 2 పార్టీలు మనం క్యాచింగ్ కోసం పెట్టడం జరిగింది. దీని మీద కూడా చాలా సీరియస్ యాక్షన్ మా ఎస్పీ గారు చెప్పారు. ఆ సారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఇలాంటి ఆడపిల్లల మీద అఘాత్యాలు ఈ జరిగితే మటుకి ఏ ఒక్కరికైనా అందరూ మిగతా వాళ్ళకు రిమైనింగ్ పీపుల్కి కూడా షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లల మీద మరి జరిగితే మటుకి ప్రత్యేక కోర్టులతో వారిని యాజ్ పాసిబుల్ వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, మన ఫోరెన్సిక్ సంబంధించిన ల్యాబులకు కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం, ఇమీడియట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి శిక్షలు వేసించే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పి పైనుంచి అధికారులు మాకు తెలియపరిచారు. ఆ విధంగా చేస్తాము. వారి మీద సీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా 2 కేసులో ఇన్వాల్వ్ అయ్యి పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తాము. అందువల్ల ఇలాంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పటికీ చాలా సీరియస్గా మీ యాక్షన్ తీసుకోమని చెప్పి మా పై అధికారుల నుంచి అధికారులు ఆదేశాలు ఇవ్వడమైంది. అందువల్ల జాగ్రత్తగా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, తప్పితే ఆడపిల్లల జోలికి వెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని పోవద్దని చెప్పి మీ ద్వారా యువతకి హెచ్చరిస్తున్నాను. కార్పొరేట్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంట్ ద్వారా నిధులు సమీకరించి గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంను గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ పరిశీలించారు. గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంను పరిశీలించి స్థానిక క్రీడాకారులు మరియు వాకర్స్ క్లబ్ సభ్యులతో చర్చించారు. స్టేడియానికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు మరియు స్టేడియం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని వారు ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదేశాల మేరకు తాము స్టేడియంను పరిశీలించడం జరిగిందని, ప్రధానంగా స్టేడియంకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని గుర్తించామని దానిని సరిచేస్తామని తెలిపారు. స్టేడియంలో మౌలిక వసతుల ఏర్పాటుకు అయ్యే ఖర్చు నివేదిక తయారు చేసి సిఎస్ఆర్ ఖాతా ద్వారా వసతులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు
ఆర్డీఓ అయిన నేను, తర్వాత తహసీల్దారు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ గారులతో ఈ అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియాన్ని సందర్శించడం జరిగింది. ఈ అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంలో కొన్ని మౌలిక వసతులు కొరత ఏర్పడడంతో ఆ మౌలిక వసతులను కల్పిస్తే ఇక్కడున్న వాకర్స్ కానీ లేకపోతే ఇక్కడున్న కొంత నేషనల్ లెవెల్ ప్లేయర్స్ కూడా ఈ స్టేడియంలో శిక్షణ పొంది నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడున్న స్టాఫ్ సిబ్బందికి కానీ క్రీడాకారులకు కానీ మంచి మౌలిక వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంను సందర్శించడం జరిగింది. ఈ స్టేడియంలో కొన్ని కాంపౌండ్ వాల్ స్ట్రెంథనింగ్ కానీ, కాంపౌండ్ వాల్ బయట కొన్ని డ్రైనేజెస్ బ్లాక్ అవ్వడం కానీ, అలాగే బాస్కెట్బాల్ ఇది ప్లేసెస్, వాలీబాల్ ప్లేస్ అనేది షిఫ్ట్ చేయడం కానీ, ఎలక్ట్రికల్ పోల్స్, కొత్తగా ఎలక్ట్రికల్ పోల్స్ ఎరెక్ట్ చేయడం కానీ, కొన్ని గ్యాలరీని డెమాలిష్ చేసి వాటిని పెంచడం కానీ, అలాగే అదనపు వసతులకు సంబంధించి ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈ స్టేడియంలో ఉన్న జిమ్ని ఆధునీకరించడం కానీ, అలాగే కొన్ని మరుగుదొడ్ల నిర్మాణం కానీ, ఇవన్నిటినీ చేయడానికి మౌలిక వసతులు కల్పించడానికి మన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు ఈ అధికారులని ఆదేశించడంతో ఇక్కడికి రావడం జరిగింది. వారి స్నేహితులైన రాజా గారు, తర్వాత ఈ స్టేడియంలో ఉన్న కొంతమంది క్రీడాకారులు మరియు సిబ్బంది అంతా కూడా వారితో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి చర్చించడం జరిగింది. మనకు చాలా కంపెనీస్ గూడూరు నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ కంపెనీల యొక్క లాభాలలో కొంత శాతం సిఎస్ఆర్ ఫండ్స్ని ఆ స్థానికంగా ఉన్న అభివృద్ధి పనులకు కేటాయించాలి. కాబట్టి వీటినన్నింటినీ ఎస్టిమేషన్ వేసి దీన్ని మౌలిక వసతులను కల్పించడం కోసము, ఉదాహరణకు ఈ స్టేడియంలో అత్యధిక వర్షపాతం వచ్చినప్పుడు డ్రైనేజ్ సమస్య, అంటే హాస్పిటల్ నుంచి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా స్టేడియంలోకి ప్రవేశించడంతో స్టేడియం 10 రోజుల పాటు ఇక్కడ వాకింగ్ చేయడానికి కానీ ఎవరికి కూడా అందుబాటులో ఈ స్టేడియం ఉండదు. అది మళ్ళీ సంక్రాంతికి సంబంధించి ఆ 3 రోజుల పాటు స్టాగ్నేట్ అవడం వల్ల ఇక్కడ టోర్నమెంట్స్ జరుగుతుంటాయి. ఆ టోర్నమెంట్స్ కూడా అవన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఈ స్టేడియంలో నీళ్ళు అనేది ఇక్కడ స్టోరేజ్ కాకుండా ఉండాలి. దానికి కొత్త డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో పాటు ఈ స్టేడియంలో ప్రతి దీపావళికి సంబంధించి స్థానికంగా ఇక్కడ క్రాకర్స్ పెట్టడంతో ఈ స్టేడియానికి ఎప్పుడైనా సరే దీపావళి అప్పుడు వర్షాలు పడుతుంటాయి. కాబట్టి భారీ వాహనాలు, పాదచారులు, తర్వాత వ్యాపారస్తులు మరియు కొంతమంది వీళ్ళు దీపావళి టపాసులు కొనేవాళ్ళు వీళ్ళందరూ రావడంతో ఇక్కడ మొత్తము ఈ గ్రౌండ్ అంతా కూడా చాలా డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ క్రాకర్స్ సేల్ చేసేసిన తర్వాత ఎవరు దీన్ని పట్టించుకోకుండా ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ సంవత్సరము అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంలో క్రాకర్స్ విక్రయం సంబంధించి ఇక్కడ పర్మిషన్ ఇవ్వము. దీనికి సంబంధించి మనకు ఊరి బయట ఉన్న కాశీ లేఅవుట్లోనే పర్మిషన్స్ ఇస్తాము. అక్కడ అందరూ కూడా ఎవరైతే క్రాకర్స్ పర్మనెంట్ లైసెన్స్ ఉన్న వాళ్ళు, టెంపరీ లైసెన్స్ ఉన్న వాళ్ళు అక్కడే పెట్టుకోవాలి. ఈ మౌలిక వసతులకు సంబంధించి పూర్తి చేయడానికి గౌరవ శాసనసభ్యుల వారికి ఇవన్నీ కూడా ఎస్టిమేషన్స్ ఇచ్చి ఈ వర్షం తగ్గిన తర్వాత కార్యక్రమాలు వెంటనే స్టార్ట్ చేసి ఈ మౌలిక వసతులంతా కూడా కంప్లీట్ చేయడానికి మనకు గౌరవ శాసనసభ్యులు పూనుకున్నారు. కాబట్టి వారికి ముఖ్యంగా గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా క్రీడాకారులు అందరూ కలిసి నిన్న మన శాసనసభ్యుల వారిని కలవడం జరిగింది. వారు నిజంగా ఎంతో టైం మా కోసం వెచ్చించి ప్రతి సమస్యని కూడా విని వాటికి ఏం చేయాలని వెంటనే ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి ఫోన్ ద్వారా సంప్రదించి వారికి చెప్పడం జరిగింది. అందుకని ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అందరూ క్రీడాకారులు, వాకర్స్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా చెప్పిన వెంటనే ఆర్డీఓ గారు నిన్నటి నుంచి నన్ను ఫోన్లో మాట్లాడుతూ మమ్మల్ని కూడా మోటివేట్ చేస్తూ కమిషనర్ గారు అయితేనేమి, తహసీల్దార్ గారు, ఎంపీడీ వారు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మేము చెప్పే ప్రతి సమస్యని వారు దాపు అన్ని దగ్గరుండి పర్యవేక్షించి వాటి పరిష్కారానికి తొందరగా చేస్తానని చెప్పినందుకు ఆర్డీఓ గారికి కానీ అధికారులందరికీ కూడా మా క్రీడాకారులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీ సహకారం మర్చిపోలేంది. ఇంత సహకారం మీరు ఇస్తున్నప్పుడు మీరు ఎప్పుడు అవసరమైనా మేము కూడా గ్రౌండ్లో మీరు చెప్తే మీ వెనక వచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొక్కసారి మా సమస్యలన్నీ విని వెంటనే స్పందించినటువంటి ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ గారికి, మన మున్సిపల్ కమిషనర్ అయితేనేమి, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, వారి సిబ్బంది అందరికీ కూడా మా గ్రౌండ్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మోటార్ వెహికల్ యాక్ట్పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో న్యాయశాఖ అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో న్యాయశాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని, హెల్మెట్ వినియోగించడం వలన కలుగు ప్రయోజనాలను వివరిస్తూ గూడూరు న్యాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముందుగా గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న కోర్టు భవనముల సముదాయం వద్ద హెల్మెట్ ధరించాలి అనే నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ కోర్టు నుండి పాత బస్టాండ్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ 1914లో మోటార్ వెహికల్ యాక్ట్ అందుబాటులోకి వచ్చిందని, ఆనాటి నుంచి అనేక సవరణలు జరిగాయని వివరించారు. ప్రధానంగా అనేక రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, కావున వాహనదారులకు అవగాహన కల్పించేందుకు తాము అవగాహన ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ లోకనాథం, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సులోచనారాణి, న్యాయవాదులు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, రవాణా శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు నమస్కారం. మేము ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇండియన్ జ్యుడిషియరీ తీసుకునేవలసిన స్టెప్స్ తీసుకుని అందరినీ మొత్తం ఓవరాల్ ఇండియాలో జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయ్యి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి. కొత్త చట్టాలు వచ్చినాయి. 1914లో మొట్టమొదటిసారిగా ఎంబీ యాక్ట్ అనేది మోటార్ వెహికల్స్ యాక్ట్ వచ్చింది. చాలా అమెండ్మెంట్స్ జరిగి 1988 తర్వాత 2019లో కూడా వచ్చినాయి. ఏం జరిగినప్పటికీ యాక్సిడెంట్ సంఖ్య తగ్గకపోవడం, ఇంకా దానికి మించి యాక్సిడెంట్ కేసులు ఎక్కువగా అయిపోవడం వల్ల అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఈరోజు ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళు 2 వీలర్ మీద డ్రైవ్ చేసే వాళ్ళు హెల్మెట్ ధరించాలి. మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలి. మీ ఫ్యామిలీస్ కష్టాలకు పాలవ్వకుండా మీరే కాపాడుకోండి అని చెప్పడానికి ముఖ్యంగా ఈ ర్యాలీ పెట్టడం జరిగింది. ఈ ర్యాలీకి పాల్గొన్న పోలీస్ సిబ్బందికి, డిఎస్పీ గారికి, మా జ్యుడిషియల్ సిస్టమ్, తర్వాత జ్యుడిషియల్ స్టాఫ్, అడ్వకేట్స్, మెయిన్ స్టూడెంట్స్ వాళ్ళు చెప్పిన వెంటనే వచ్చి ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రోగ్రాంను మీరందరూ మీకోసం మాత్రమే పెట్టడం జరిగింది. ఇక్కడ చూసిన పబ్లిక్ 100లో 1 కూడా హెల్మెట్ పెట్టుకోవట్లేదు. దీనికి కారణం ముఖ్యంగా మేము అవేర్నెస్ క్రియేట్ చేయాలని. అందరూ హెల్మెట్ పెట్టుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, సెల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు గుర్తుపెట్టుకుని మీ ప్రాణాలు మీరే కాపాడుకుంటారని ప్రార్థిస్తున్నాం. నమస్తే. మరియు పీడిఎం గారైన మేడం గారు, అలాగే మన లోకనాథన్ జడ్జి గారు, అలాగే మన అడ్వకేట్స్ అందరూ కూడా నా నమస్కారాలు. ఈరోజు హెల్మెట్ ధరించే దాంట్లో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం, హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం కూడా నెక్స్ట్ ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ ఇంప్లిమెంటేషన్ అవ్వడం జరుగుతుంది. రూల్స్ ఉన్నాయి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం మనం. దాని విషయంలో కూడా పబ్లిక్ని అవేర్నెస్ చేయడానికి జడ్జెస్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పబ్లిక్ని అవేర్ చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఈ పబ్లిక్ అండర్స్టాండ్ చేసుకోవాలి, హెల్మెట్ ధరించాలి అనే మనస్తత్వం వాళ్ళందరికీ రావాలి. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయారంటే వారి ఫ్యామిలీ లేకపోతే వారి సొసైటీలో ఉన్న వాల్యూ, వాళ్ళకున్న ఇండస్ట్రీస్ కానీ ఒక్క వ్యక్తి వల్ల మొత్తం ఆ సొసైటీ తిరగబడిపోతుంది, ఆ ఫ్యామిలీ తిరగబడిపోతుంది. అలాంటి గుర్తించి మీ ఫ్యామిలీని రక్షించుకోవాలంటే మీ వ్యక్తిత్వాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి మరణించకుండా బ్రతికుంటే ఏం సాధిస్తాము, మరణిస్తే ఏమి పోగొట్టుకుంటాం అనేది కూడా తెలుసుకోవాలి. అంతేగాని వ్యక్తిత్వం పోగొట్టుకొని రోడ్ల మీద తాగి తందనాడకుండా డిసిప్లిన్గా ఉండాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా ప్రజలందరూ కోరుచు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మా మేడం గారికి నమస్కారాలు తెలుసు. మీరందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం. జై హింద్. మేడం గారు, ఆఫీసర్ లోకనాథన్ సార్, అట్లాగే డిఎస్పీ గారు, సిఐ గారు, బార్ అడ్వకేట్స్, స్టాఫ్, ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్, జనరల్ పబ్లిక్, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం అండి. ఈ ప్రోగ్రాము నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున డ్రైవింగ్ లైసెన్స్ అలాంటప్పుడు స్కిల్ డ్రైవర్స్ కాకపోవడం వల్ల రకరకాల
ట్రాఫిక్ పెరగడం వల్ల, రోడ్స్ వైడనింగ్ కాకపోవడం వల్ల రకరకాల సమస్యల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల తీవ్రత స్థాయి సంఖ్య కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతోంది. ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికి కూడా. అయితే ఒకే ఒక విషయం నేను చెప్పదలుచున్నానండి, మీ ప్రాణాన్ని కాపాడుకుంటే తద్వారా మీ ఫ్యామిలీని అలాగే సొసైటీని కూడా కాపాడే వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఫ్యామిలీలో సంపాదించే మనిషి ఏదైనా ప్రమాదం వల్ల పర్మనెంట్ బెడ్డైనా లేదు ప్రాణాలు పోగొట్టుకున్నా ఆ ఫ్యామిలీ మొత్తం అనాథలు అయిపోతారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అట్లాగే సామాజిక పరిస్థితులు చాలా దయనీయంగా తయారవుతాయి. తద్వారా సొసైటీలో కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. దానివల్ల ప్రభుత్వాలకు సామాజిక బాధ్యత పెరుగుతుంది కాబట్టి ఆ ఫ్యామిలీని ఏదో ఒక విధంగా సర్వైవల్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా అన్ని రకాల ఇక్కడికి వచ్చిన మీడియాకి, ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న తదితర అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు పెడుతున్నాను. మన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి, ఈ ప్రజెంట్లో యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. యాక్సిడెంట్లో జరిగితే మనుషులు చనిపోవడం, మనుషులు చనిపోయినందు వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నం కావడం, వీటన్నిటికీ డివిజన్ యొక్క అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి మేడం గారు, షమ్మె మేడం గారు, మా పీడిఎం మేడం గారు, ఇక్కడికి వచ్చేసిన డిఎస్పీ గారు, 1 టౌన్ 2 టౌన్ గూడూరు రూరల్ అండ్ చిలకూరు ఎస్హెచ్ఓ వాళ్ళందరూ, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏమంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మన హైకోర్టు వారు డెసిషన్ తీసుకున్న దానివల్ల ఇలా మన జడ్జెస్ మేమందరం కూడా ఇలా ఈ విధంగా వచ్చి అవేర్ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో 1 కిలోమీటర్ నడవాలి, నడిస్తే అప్పుడున్న ప్రజల్లో ఉన్న కొంతవరకైనా ఇంపాక్ట్ కలుగుతుందనే ఒక ఉద్దేశంతో 1 కిలోమీటర్ నడవాలని ఇలా స్లోగన్స్ తీసుకుంటూ హెల్మెట్ ధరించాలి, ప్రాణాన్ని కాపాడుకోవాలి, వేగం కన్నా ప్రాణం విన్నా అని చెప్పాలి, ఇలాంటి మంచి ఉద్దేశంతో చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే హెల్మెట్ ధరించడం వల్ల ఒక ప్రాణం తలకి ఏమన్నా జరిగితే డాక్టర్లు కూడా ఏం చేయలేరు, ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది. మిగతా బాడీలో ఏ పార్ట్ పోయినా కొంతవరకు మెరుగవుతుంది. కానీ తల భాగంకి ఏమన్నా దెబ్బ తగిలితే కోలుకోవడం చాలా కష్టం. దానివల్ల ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది, ఫ్యామిలీలో చాలా సఫర్ అవుతారు, చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు. తల్లిదండ్రులకి ఏమన్నా అలాంటప్పుడు జరిగితే వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్గాను అన్ని రకాలుగాను ఇబ్బంది పడుతుంది. కాబట్టి కీడించి మేలించాలంటారు కదా, స్పీడ్గా వెళ్ళడం వల్ల మనకి ఆ అనుభూతి వస్తుందేమో, ఒక ఆ ఫీల్తో వెళ్తారేమో తెలియదు. కానీ అలా జరిగినప్పుడు అప్పుడు చాలా ఘోరమైన కష్టాలు లేకపోతే ఫ్యామిలీ ఘోరమైన బాధల్లో పడుతుంది. గూడూరు పట్టణ సమీపంలోని మధురెడ్డి కాలనీలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ కంటి రామ్మోహన్ రావు తల్లి జయంతి సందర్భంగా పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. గూడూరు మధురెడ్డి కాలనీలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ కంటి రామ్మోహన్ రావు తల్లి శుభరత్నమ్మ జయంతి సందర్భంగా పేదలకు దుప్పట్లను దాత శ్రీ కంటి రామ్మోహన్ రావు మరియు క్లబ్ సభ్యులు అందజేశారు. రామ్మోహన్ రావు మాట్లాడుతూ, మా తల్లి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలకు మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సీనియర్ సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, క్లబ్ అధ్యక్షులు నాసిన నాగులు, గిరిబాబు, ధనుంజయ రెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, వాసు, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వెస్ట్ నూతన సంవత్సరం ప్రారంభంలోనే మొదటి కార్యక్రమాన్ని మాకొక మూల స్తంభమైన శ్రీకంటి రామ్మోహన్ రావు గారి తల్లి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ మధురెడ్డి కాలనీలో గిరిజనులకి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయటం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. అంతకంటే ఇంకో సంతోషించాల్సిన విషయం ఏంటంటే, మామూలుగా ఏంటంటే రోటరీ అయిపోగానే మాజీ ప్రెసిడెంట్లు కనుమరుగైపోతారు. కానీ ఇప్పుడు వరుసగా కూడా మాజీ ప్రెసిడెంట్లు అందరూ సనత్ అయితేనేమి, రాఘవరెడ్డి అయితేనేమి, ధనంజయ రెడ్డి అయితేనేమి, అలాగే మా బొమ్మిడి శ్రీనివాసులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇదే మాది రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ గతంలో ప్రెసిడెంట్లతో సరిసమానంగా వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలతో పోటీ పడుతూ
నాగులు గారు ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, అలాగే రామ్మోహన్ రావు గారి కుటుంబం అప్పటికీ కూడా ఆ దేవుడు వాళ్ళ కుటుంబానికి ఆయుధారోగ్యాలు. ఎందువల్లంటే ఆయన గొప్ప దాత, తెలిసేదో ఒకటి రెండు చేస్తుంటాడు, తెలియకుండా కూడా చాలా కార్యక్రమాలు. ఆ క్లబ్కి ఈయనొక అయితే ఇంకొక ఆయన పిఎం రావు గారు, ఇంకొక స్తంభం. అందరూ ఏంటంటే ఏదైనా పని చెప్పంగానే పేదలకు ఏదైనా చేయాలని కానీ ఇమీడియట్గా స్పందిస్తారు. అందువల్ల వీళ్ళకి క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా అనేక మంచి కార్యక్రమాలు ఈ సంవత్సరంలో చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నేను చెప్పాలి, ఇది చిన్న విషయం ఏంటంటే, నేను చదువుకునేటప్పుడు CA 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ చేరేటప్పుడు కరెక్ట్గా 1 ఇయర్ అప్పుడు మా ఫాదర్ చనిపోయినాడు. ఆయన 50 ఏళ్ళకే ఉండిపోతూ మరణించారు. అప్పటి నుంచి మా మదరు ఆమె ధైర్యం ఇస్తూ మమ్మల్ని కానీ మా బ్రదర్స్ని కానీ ఇది చేసి ఎంకరేజ్ చేస్తూ, మా బ్రదర్స్లో కూడా లిఫ్ట్ రానియకుండా ఆమె మేనేజ్ చేస్తూ మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చింది. అందువల్ల ఆమె జ్ఞాపకార్థం ఈరోజు ఈ దుప్పట్ల పంపిణీ చేయాలనుకున్నాను. దానికనే ఈ మన వెస్ట్ క్లబ్ తరఫున ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాం. వాళ్ళు వెంటనే స్పందించారు, మేము చేస్తామని. వాళ్ళుండి పేరు రాయాలని, పేరేం లేదా, పేరేం పర్లేదు నాకు, వెస్ట్ క్లబ్ పేరు వేసుకుంటే చాలు, దాని ప్రకారం మనం చేస్తాం, పేరు చెప్తారు కదా చాలు అని చెప్పాను. అట్లా దానికి వెంటనే స్పందించడానికి కూడా రోటరీ క్లబ్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు గూడూరు పట్టణంలో ప్రముఖ ఆడిటర్గా ఉన్నటువంటి మా సీనియర్ రొటీరియన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు గారి తల్లి సుబ్రతమ్మ జయంతి సందర్భంగా వారి ట్రస్ట్ అయినటువంటి ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు ఈ విందూరు రోడ్లోని మరి మధురెడ్డి కాలనీలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలన్నిటికీ కూడా దుప్పట్లు పంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రామ్మోహన్ రావు గారు ఇప్పుడు ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ఒక పేద ప్రజలుండే దగ్గరికి పోయి మనమే అక్కడికి వెళ్ళి ఏ కార్యక్రమం చేద్దామనే సత్సంకల్పంతో ఆయన ఇప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ విద్యకు సంబంధించి ఎవరైనా చదువుకోవాలనే ఔత్సాహికులైనా ఉంటే ఆయన కొన్ని స్కూల్స్లో చేర్పించి కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే రోటరీ తరఫున కూడా అనేక కార్యక్రమాలు విరివిగా చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు గూడూరు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ తరఫున మరి ఆ కార్యక్రమాన్ని ఆ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించాలని వారు తలపెట్టడం, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకు రామ్మోహన్ రావు గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ పెద్దలు గోపాలరెడ్డి గారు కానీ, సెక్రటరీ గిరిబాబు గారు, ఫాస్ట్ ప్రెసిడెంట్ సనత్ కుమార్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, రాఘురెడ్డి గారు, వాసు గౌరవ్ గారు, వీళ్ళందరూ కూడా మరి కార్యక్రమానికి ఇచ్చేసి బలరామరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో మొట్టమొదటి ప్రోగ్రాం ఇది. శ్రీకంఠి రామ్మోహన్ రావు గారి తల్లిగారి జ్ఞాపకార్థం ఈరోజు ఇందూరు రోడ్లో ఉన్నటువంటి మొదటి కాలనీ నందు ఒక 50 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయనకి మా రోటరీ క్లబ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామ్మోహన్ సార్ ఎప్పుడు ఒక సేవాభావం గల వ్యక్తి కాబట్టి ఫస్ట్ మన నాగులు గారి ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి ప్రోగ్రాము రామ్మోహన్ రావు సార్ ఇవ్వడం ఒక సంసూచనగా భావిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని రోటరీ క్లబ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. రాసిన రాఘులన్న గారికి మరియు ఈరోజు గౌరవనీయులు పెద్దలు శ్రీకంఠి రామ్మోహన్ రావు గారి తల్లి సుబ్బరత్నమ్మ గారి జయంతి సందర్భంగా ఈరోజు మన మధురెడ్డి కాలనీ నందు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిరుపేదలైనటువంటి పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరియు మన రోటరీ క్లబ్ సభ్యులందరూ ఈ ప్రోగ్రాంకి చేసినటువంటి నా రొటేరియన్స్ అందరికీ మరియు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిల్లకూరు గ్రామంలోని దోషాహీద్ దర్గా వద్ద శుక్రవారం రొట్టెల పండుగ జరుగుతుందని, అనేక సంవత్సరాలుగా ఎంతో మంది భక్తులు వచ్చి వారికి కావలసిన రొట్టెను తీసుకొని వారి కోరిక తీరిన వెంటనే మరలా వచ్చి వదులుతూ ఉంటారని దర్గా ముతవల్లి ముల్లా జుబేర్ బాషా తెలిపారు. నెల్లూరు బారా షాహీద్ దర్గా తర్వాత రొట్టెల పండుగ జరిగే ప్రాంతం చిల్లకూరు గ్రామంలోని దోషాహీద్ దర్గా 19వ తేదీ శుక్రవారం సాయంత్రం రొట్టెల పండుగకు దర్గాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి రొట్టెలు తీసుకువెళతారని, వారి కోరిక నెరవేరిన తరువాత వచ్చి వదులుతారని, శుక్రవారం జరిగే రొట్టెల పండుగలో భక్తులందరూ పాల్గొనాలని దర్గా ముతావల్లి ముల్లా జుబేర్ బాషా కోరారు. శ్రీ శ్రీ సయ్యద్ అహ్మద్ షా సయ్యద్ మొహమ్మద్ షా దోషహీద్ దర్గా తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ చిల్లకూరు గ్రామంలో వెలిసి ఉన్న పురాతనమైన దోషహీద్ దర్గా నందు 19/7/2004 శుక్రవారం రొట్టెల పండుగ
1/8/24 గురువారం రాత్రి గంధ మహోత్సవము, ఉరుసు మరియు అన్నదానము జరుగును. కావున గ్రామస్తులు, భక్తులు, శ్రేభిలాషులు అందరూ విచ్చేసి పై కార్యక్రమమును జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. గూడూరు విలేకరులపై నమోదైన అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామని, జర్నలిస్టులను వేధిస్తే సహించేది లేదని జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మీజూరు మల్లికార్జునరావు, కన్వీనర్ జి బాబు మోహన్ దాస్లు తెలిపారు. గురువారం గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం తాళ్లమ్మ దేవస్థానం ఆవరణలో జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్కు అనుబంధంగా జాయింట్ యాక్షన్ కమిటీని ఎన్నుకున్నారు. ఇటీవల కాలంలో గూడూరు ప్రింట్ మీడియా అసోసియేషన్ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొందరు తప్పుడు కేసులు పెట్టించడం, సోషల్ మీడియా ద్వారా వేధించడం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జేఏసీ చైర్మన్ మీజూరి మల్లికార్జునరావు మాట్లాడుతూ గూడూరు ప్రింట్ మీడియా అసోసియేషన్లోని జర్నలిస్టులపై కొందరు ముఠాగా ఏర్పడి అక్రమ కేసులు పెట్టించడం, వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. అటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. వారి దుశ్చర్యలతో పోలీసులు పెట్టిన అక్రమ కేసులపై న్యాయ పోరాటం సాగిస్తామన్నారు. అధికారులు జర్నలిస్టులపై తప్పుదారి పట్టించి అసత్య ఫిర్యాదులు చేసే వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ జమాలుల్లా, ఉడత శరత్ యాదవ్, గౌరవ సలహాదారులు మనోహర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బాలకృష్ణ గౌడ్, జాయింట్ సెక్రటరీ తిరుమలశెట్టి భవానీ, సహాయ కార్యదర్శి తులసిరాజు, కార్యవర్గ సభ్యులు ప్రసాద్, శశి, కిషోర్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులో ప్రింట్ మీడియా గతంలో ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్టర్డ్ బాడీ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా సంవత్సరం నుంచి మేము జర్నలిస్టు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా విస్తృతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అయితే ఒక నెల రోజుల నుంచి మా ప్రింట్ మీడియా విలేకరులపై తప్పుడు కేసులు చేయటం, తప్పుడు కేసులు పెట్టడం, వారిని వేధించడం, వారిని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. దీని మీద గూడూరు ప్రింట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పందించి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ సిద్ధాంతం ఏంటంటే, విలేకరులపై తప్పుడు కేసులు పెట్టినా, వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేసినా మేము న్యాయపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధమవుతున్నాం. ప్రింట్ మీడియాలో పనిచేస్తున్న విలేకరులకు ఎవరికైనా అన్యాయం జరిగినా కూడా జాయింట్ యాక్షన్ కమిటీ చూస్తూ ఊరుకోదు. ఈ రోజు నుంచి జాయింట్ యాక్షన్ కమిటీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పి మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. మేము ప్రజలకి, అధికారుల మధ్య వారధులకు పనిచేస్తున్నాం. మా విలేకరులు ఎక్కడ కూడా తప్పు చేసే పరిస్థితి లేదు. మా విలేకరులు ఎక్కడ కూడా దందాలు, దోపిడీ చేసే పరిస్థితి లేదు. దోపిడీ చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, నకిలీ విలేకరులు చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద పోలీసులు దృష్టి సారించాలి తప్ప నిజాయితీగా పనిచేసే, అగ్రేషన్కర్త పనిచేసే విలేకరుల మీద తప్పుడు కేసులు నమోదు చేయడం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి పోలీసులు కూడా మేము హామీస్తున్నాం. ఎప్పుడు కూడా మేము పోలీసు శాఖకి మా జర్నలిస్ట్ ప్రింట్ మీడియా తరఫున మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. మీరు కూడా మాకు అదేవిధంగా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము పోలీసు వారిని కోరుకుంటున్నాము. ఈ రోజు నుంచి అధికారులు కానీ, పోలీస్ శాఖ కానీ, అన్ని శాఖ అధికారులకు కూడా, అన్ని శాఖ అధికారులకు ప్రింట్ మీడియా ఎప్పుడు అండగా దండగా ఉంటుంది. దయచేసి విలేకరుల మీద తప్పుడు కేసులు పెడితే దాని మీద మీరు సమగ్రమైన సుప్రీంకోర్టు ఏదో జీవో ఇచ్చి ఉన్నదో ఆ జీవో ప్రకారం విచారణ జరపండి. తప్పు చేసి ఉంటే మీరు కేసులు నమోదు చేసుకున్నా కూడా మేము ఎటువంటి ఆక్షన్ చేయము. మేము దానికి మద్దతు కూడా తెలపదు. అలాగని తప్పు చేయని విలేకరుల మీద కేసులు నమోదు చేస్తే మేమైతే చూస్తూ ఊరుకోము. ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ చాలా తీవ్రంగా, ఉధృతంగా ఈరోజు నుంచి చర్యలు చెప్పడం జరుగుతుంది. నేను ప్రింట్ మీడియా ఉదయంలో డివిజన్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. గత కొంతకాలంగా ఈ సోషల్ మీడియాలో ప్రింట్ మీడియా మీద అర్హులైనటువంటి విలేకరుల మీద వేధింపులు చేయడం, కేసులు కట్టడం, ఇలాంటివి ఎన్నో కొంతమంది నకిలీ విలేకరులతో పాటు మేము ప్రజా సంఘాలని చెప్తూ కూడా వాళ్ళు కూడా ఈ విలేకరులను బెదిరించడం ఇవన్నీ చేస్తున్నారు. ఇక నుంచి అవి జరగనేమో. ఎందుకంటే మేమందరం కూడా ప్రింట్ మీడియా అసోసియేషన్ నుంచి 5 మందిని జాయింట్ యాక్షన్ కమిటీగా ఎన్నుకున్నాం. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ ప్రింట్ మీడియా విలేకరులపై దాడులు చేసేవాళ్ళని, కేసులు కట్టించేవాళ్ళని, వీళ్ళందరి మీద కూడా న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.
పెళ్లకూరు చాగడం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సహకారంతో గూడూరు టౌన్ హాల్లో ఏర్పాటు చేశామని మేనేజింగ్ డైరెక్టర్ చాగడం గౌరీశంకర్ సీఈఓ సీతారామనాయుడు గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలకు సీనియర్ కంటి వైద్య నిపుణులైన అనుభవం గల స్పెషలిస్ట్ డాక్టర్ చాందని ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 200 మందికి పరీక్షలను ఉచితంగా నిర్వహించి 60 మందికి ఉచితంగా మందులు పంపిణీ, 35 రోగులకు ఉచిత కంటి అద్దాలు, 51 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ఏవో కృష్ణ గల్లా, అరవింద్ నేత్రాలయ సిబ్బంది దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాగడం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరి వారి ఆధ్వర్యంలో మన గూడూరు టౌన్ హాల్ నందు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం సిబ్బంది 20 మంది దాకా వచ్చి ఇక్కడ రోగులకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈ కంటి వైద్య పరీక్షలలో భాగంగా ముఖ్యంగా రోగులని పరీక్షించి అవసరమైన వారికి మందులు, అవసరమైన వారికి కంటి అద్దాలు మరియు అవసరమైన వారికి క్యాటరాక్ట్ ఆపరేషన్లను ఉచితంగా చాగడం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చాగడం గౌరీశంకర్ గారి ఆధ్వర్యంలో ఉచితంగా చేయించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ క్యాంపులో 200 మంది పాల్గొని ఈ కార్యక్రమంలో ఉచితంగా మందులు, కంటి అద్దములు మరియు ఆపరేషన్లు చేయించుకోవడం జరిగింది. అందువల్ల ప్రజలందరికీ విన్నవించుకునేది ఏంటంటే ప్రతి నెల 3వ గురువారం రోజు ఇక్కడ మనం ఉచిత క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కావున గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి నిర్వహించేటువంటి ఖర్చు మొత్తం కూడా చాగడం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చాగడం గౌరీశంకర్ గారి సొంత నిధులతోనే నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. వారు ఈ కార్యక్రమంతో పాటు అనేక సేవా కార్యక్రమాలని పెళ్లకూరు కేంద్రంగా చేసుకొని నిర్వహించడం జరుగుతూ ఉంది. కావున పట్టణ ప్రజలందరూ కూడా మా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని వారి సమస్యలను తీర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. జై హింద్. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు పీఎస్సీ చైర్మన్ శ్రీ నాథెండ్ల మనోహర్ పిలుపునకు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న సభ్యత్వ నమోదు పార్టీ నాయకులు ఘనంగా రాజరాజేశ్వరి అమ్మవారి గుడి నుంచి ప్రారంభించారు. సందర్భంగా జనసేన నాయకులు కొణిదెల మునిగిరీష్ మాట్లాడుతూ ఎంతోమంది యువకులు పార్టీ సభ్యత్వం తీసుకున్నందుకు ఎంతో ముందుకొస్తున్నారని, ఇప్పటికే రాష్ట్రంలో 6.5 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. జనసేన నాయకులు టైం మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిలిప్ మేరకు సభ్యత్వం నిర్వహిస్తున్నామని, గతంలో కంటే ఎక్కువ సభ్యత్వాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పేటేటి చంద్రనీల్, అవినాష్, శివ, సూర్యరాజు, మహేష్, రాజేష్, నవీన్, సాయి, మధుకృష్ణ, హర్ష, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం కాగితాలపూరు గ్రామంలోని వందలాది మంది షియా ముస్లింలు భక్తి శ్రద్ధలతో షీర్లను ఏర్పాటు చేసి తమ పూర్వీకుల త్యాగాలకు గుర్తుగా మతం నిర్వహిస్తూ తమ రక్తాన్ని చిందించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల మగవారు బ్లేడ్లు, కత్తులతో తమ ఒంటిపై కోసుకొని తమ రక్తం భూమి మీద పడేలా చేసే కార్యక్రమాన్ని మాతం అంటే తెలుగులో రక్త తర్పణం అని అంటారు. ఈ విధంగా చేస్తే తమ జాతిని కాపాడిన పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమంలో ముస్లింలతో పాటు పెద్ద ఎత్తున హిందువులు సంఘీభావం తెలిపి అక్కడ ఏర్పాటు చేసిన పీర్లకు నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 11 రోజుల పాటు 2 రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు గూడూరులో ఆ పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తున్నాం. దేశ చరిత్రలోనే ఈ 77 సంవత్సరాల ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ చరిత్రలో ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందడం అనేది ఒక జనసేనకే సాధ్యమైంది. 6,50,000 మంది సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీ ఈ సంవత్సరం ఈ 10 రోజుల్లో మరో 3.5 లక్షల సభ్యత్వాలని నమోదు చేయించి 10 లక్షల మంది సభ్యత్వం కలిగిన పార్టీగా అవతరించాలనేది పార్టీ అధ్యక్షుడి ఆశయం. ఇప్పుడే చంద్రనేలు చెప్పినట్లుగా గూడూరు నియోజకవర్గం కూడా జిల్లాలో ఒక మంచి స్థానంలో మంచి సభ్యత్వాన్ని నమోదు చేస్తుందని చెప్పి ఆశిస్తుంది. 5 లక్షల రూపాయలు బీమా కింద వస్తుంది. అది కాకుండా మన జనసేన పార్టీలో జాయిన్ అయినట్టుగా ఒక ఐడి కార్డు, ఇవన్నీ దీన్ని లభిస్తాయి. అందుచేత దీనికి సంబంధించి ఏదైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మనకు అప్డేట్ అయ్యి జనసేన పార్టీ బలపేత పెంచడానికి ఇది ఒక మంచి కార్యక్రమము. ఈ రోజు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక సంబరాలతో బాగా ఉత్సాహంగా ఉంది.
ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఒక 3 నెలల నుంచి ఎలక్షన్స్ వల్ల పెండింగ్ పడిన ఈ సభ్యతలు మళ్ళీ ఏకంగా ఒక ఆనందం తీసుకుని వచ్చి ముందుకు తీసుకుపోతుందని చెప్పి కోరుతున్నాను. దీనికి సంబంధించి ప్రతి ఒక్క జన సైనికులు ప్రతి ఒక్కరూ దీన్ని కష్టపడి ముందు తీసుకుపోయేసి ఈసారి 9 లక్షల సభ్యతాన్ని తీసుకురావాలని చెప్పి కోరుతూ ముందు తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నాం. జై హింద్, జై జనసేన. సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభోత్సవంలో గూడూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పార్టీ బలోపేతం, అదేవిధంగా కార్యకర్తలతో నాయకులు అందరూ కలుసుకొని పార్టీ బలోపేతం చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమంలో ఎవరైతే సభ్యత్వం చేయించుకోవాలనుకుంటారో వారి యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా నామినీ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ ఇస్తే వాళ్ళకి సభ్యత్వం లభిస్తుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జనసేన పార్టీకి పండగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరినీ సంఘటితం చేసి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. గూడూరు నియోజకవర్గం ఈ నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా ఉంటుందని మేమందరం ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటున్నాం. జనసేన పార్టీ నమస్కారాలండి. ఈరోజు గూడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని 18వ తారీఖు నుంచి 10 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించడానికి జనసేన పట్టణ సైనికులు కానీ, వీర మహిళలు కానీ పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా 500 రూపాయలు జమ చేస్తే దానికి పార్టీ తరఫున 1500 రూపాయలు కలిపి 2000 రూపాయలుగా సభ్యత్వాన్ని నిర్ణయించడం జరిగింది. తమ పూర్వీకులు చేసిన త్యాగాలను గుర్తు తెచ్చుకునేందుకు కాగితాలపూరు గ్రామానికి చెందిన షియా ముస్లింలు ప్రతి సంవత్సరం మొహరం సంతాప దినాలను జరుపుకుంటారు. మొహరం అంటే పండుగ కాదని తమ పూర్వీకులకు సంతాప దినాలు జరుపుకునే కార్యక్రమంగా వీరు భావిస్తారు. बेटा हमारी एक बस्ती बिस्तर की तरह है इस धूप पलकों से निकालो आए मेरे हुस्न भी खबर है गम बचे कराश उठाने मैं तेरे साथ गई थी अभी हम जिंदा है अभी हम जिंदा है अभी हम जिंदा है मातम है ये अदा कदम कदम तो ये परिशे अदा बिछाएंगे अदा जलाएंगे हम नजरे यजीद हजरत शबीर की कसम देवा मिटा के जाएंगे हम आए बतूल इसीलिए तो मिलाता है रिदाए बतूल इसीलिए तो मिलाता है रिदाए बतूल हुसैनियों की हर एक सांस है बराए बतूल
अभी हम जिंदा है, अभी हम जिंदा है, अभी हम जिंदा। अमल देंगे हम खुदा की कसम, हमसे है ये जमाना, जमाने से नहीं हम यूं ही कुचल देंगे हम खुदा की कसम, हवा के रूह को बदल देंगे हम खुदा की कसम। ये मातम पे जान हमारी, इस पे जान हमारी। सकीना समझ गई मैं क्या तेरी गरीब, सकीना समझ गई खुदबों से मैं हिलाऊंगी कसरे। को तूने आ मेरे बाबा को न ले जा, मेरे बाबा ढूंढ के भैया अली असगर को तूने आ। तो ज़ैनब किसी अम्मा ने जो पोशा पूरा दो గూడూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు సందర్భంగా సప్తాహం కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా వివిధ రకాల పుష్పాలతో సాయిబాబా మందిరాన్ని విశేషంగా అలంకరించారు. సాయిబాబా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో సప్తాహం కార్యక్రమంలో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మంగళ వాయిద్యాల నడుమ బాబా పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. సాయినాథుడి మీద మనసు పెట్టి గట్టిగా సాయినాథ్ చెప్పండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, శ్రీ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జీ అన్నదాత అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. ఇప్పుడు సాయి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా సాయి ఆత్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ ఆదివారం పరమపవిత్రమైనటువంటి నుంచి సాయి సత్యబంధం కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆఫీసులను అందిస్తున్నారు. ఆసక్తి గల వ్యక్తులు మధ్య ఆఫీసులను సంబంధించవలసిందిగా ప్రార్థన. साम्राज्यं भोज्यं स्वाराज्यं वैराज्यं भारवेशानार्गात् पृथिव्यै समुद्रपर्यन्ताय ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.